హిందూ బంధువులకందరికీ నా నమస్కారములు. ఈ వీడియో రెండవ భాగం సనాతన ధర్మం గురించి వివరించుచున్నాము. ఇందు మొదటగా గుణాశక్తి గురించి తెలుసుకుందుము. గుణాశక్తి అనగా దైవం యొక్క విలువలను, దివ్య గుణములను, దివ్యాంశములను, బ్రహ్మతత్వమును, శాశ్వతమైన పరంధామమును, పవిత్రునిగా నిత్య సత్యవంత స్వరూపముగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపము విశ్వమునకు సనాతన ధర్మము ద్వారా తెలియజేయడమైనది. ఈ ధర్మము సంపూర్ణముగా తెలుసుకున్నటకు కొన్ని లక్షల సంవత్సరములైన జీవితకాలము సరిపోదని మనము విశ్వసించవలయును. అదియే ధర్మ సత్యము. రూపాశక్తి అనగా భగవంతుని యొక్క స్వరూపము, ఏకోతత్వము, బహురూప దర్శనము, ప్రకాశము, కాంతి రూపము, సంపూర్ణ బిందు స్వరూపము, ఆది మధ్యాంత రహితమని సనాతన ధర్మము ద్వారా మిథిలానగర వాసులు దండకారణ్య మునులచే స్పష్టముగా విశదీకరించబడి ఉన్నది. ఇది ఏ ధర్మ సత్యమైనది. పూజాశక్తి అనగా దైవ పూజల యందు దైవ దోషములు కలగకుండా, అక్షర దోషములు కలగకుండా భక్తితో దైవమును పూజించి మహాశక్తివంతులై విశ్వ పరిరక్షకులుగా ఉండు విధానమును లక్ష్మీదేవి, అంబరీషుడు, భరతుడు సనాతన ధర్మము యొక్క విశిష్టత గురించి సర్వ మానవ కోటి ప్రపంచమునకు విశదీకరించి ఉన్నారు. స్మరణాశక్తి అనగా దైవమును భక్తితో స్మరిస్తూ విశ్వశాంతికి కారకులై, విశ్వశాంతి కాముకులై సనాతన ధర్మమును పరిరక్షించుచున్నవారు ప్రహ్లాదుడు, ధ్రువుడు, సనకసనందనులు సనాతన ధర్మం యొక్క విశిష్టతను యావత్ ప్రపంచ మానకోటికి క్షుణ్ణముగా వివరించి ఉన్నారు. దాస్యాశక్తి అనగా దైవమును దైవముగా భావించి దాసులై అంతఃకరణ శుద్ధితో మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా సేవించి దైవానుగ్రహమును పొంది ఈ చరాచర ప్రకృతిని, విశ్వమును మంగళకరముగా ఉండునట్లు సత్యమును రక్షిస్తూ సనాతన ధర్మమునకై శ్రమించి విశ్వ కళ్యాణము గావించి సనాతన ధర్మమును ఈనాటికి కాపాడుచున్న దైవానుగ్రహ వాసులైన వారు హనుమంతుడు, అక్రూరుడు, విదురుడు అని సనాతన ధర్మము వివరించుచున్నది. సఖ్యాశక్తి అనగా దైవమును మనఃపూర్వకముగా నమ్మి తమ జీవితాంతమును సనాతన ధర్మము వైపు నడిపించి భగవంతునితో సఖ్యతగా ఉంటూ విధి విధానములను సనాతన ధర్మము ద్వారా వివరించిన వారు అర్జునుడు, ఉద్ధవుడు, సంజయుడు, సుధాముడు, శ్రీధాముడు మొదలగున వారు సనాతన ధర్మము యొక్క విశిష్టతను ప్రపంచమునకు సర్వ మానవ ప్రాణికోటికి సమూలముగా వివరించి ఉన్నారు. కాంతాశక్తి అనగా భర్తను భక్తిగా దైవముగా భావించి భార్యల యొక్క బాధ్యతలను సనాతన ధర్మము ద్వారా గృహ సంబంధమైన విషయములను కాపాడు విధమును యావత్ ప్రపంచమునకు సనాతన ధర్మము ద్వారా తెలియజేసిన వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్ట భార్యలు అయిన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నచీతి, భద్ర, లక్ష్మణ అనువారు సనాతన ధర్మము యొక్క విశిష్టతను వివరించి ఉన్నారు. వాత్సల్య శక్తి అనగా దైవమును సంపూర్ణముగా
గ్రహించి ప్రేమ, వాత్సల్యము, కరుణ, దయాపూర్వకముగా ఆచరించి ప్రపంచమునకు సనాతన ధర్మమును ద్వారా వివరించి ఉన్నారు. అట్టివారే అతిథి, కశ్యపుడు, శతరూప మునులు, కౌసల్య, దశరథుడు, దేవకి, వసుదేవుడు, యశోద, నందులు సనాతన ధర్మమును సంపూర్ణముగా వివరించి ఉన్నారు. ఆత్మ నివేదనా శక్తి అనగా పరమాత్మ సత్యవంతుడని, శాశ్వతవంతుడని, మానవులు మాత్రము అశాశ్వతవంతులని సంపూర్ణముగా గ్రహించి ఈశ్వరం సర్వభూతానాం అను నినాదముతో సనాతన ధర్మమును విశ్వమంతటా వ్యాపించే విధముగా ప్రపంచమునకు సనాతన ధర్మము యొక్క విశిష్టతను తెలియజేసిన వారు బలి, విభీషణుడు, శిబు చక్రవర్తులు మాత్రమే సనాతన ధర్మము గురించి సంపూర్ణముగా వివరించి ఉన్నారు. తన్మయాశక్తి అనగా వేదముల యొక్క విజ్ఞానము, సారాంశము, ఉపనిషత్తులు బోధనా విధానములు, సరస్వతీదేవి యొక్క శక్తి, విద్యా విధానము సనాతన ధర్మం ద్వారా వివరించి విశ్వవ్యాప్తి గావించి ఉగ్రవాదులను, మత మార్పిడి దారులకు స్పష్టముగా అర్థమైన విధి విధానమును ఈ సనాతన ధర్మము ద్వారా వివరించి వారికి సన్మార్గ చింతన వైపు దారి చూపినదే ఈ సనాతన ధర్మము యొక్క విశిష్టత. ఇట్టి విషయములను క్లుప్తముగా వివరించిన వారే యజ్ఞవల్కుడు, కౌండిన్యుడు, శృతీకనుడు అను దైవాంశ సంభూతులు విశ్వ కళ్యాణము గురించి సనాతన ధర్మము యొక్క విశిష్టతను తెలిపి ఉన్నారు. పరమ విరహాశక్తి అనగా సాహిత్యము, తత్వము, సాంప్రదాయము, రూపము, వ్యక్తిత్వము, దైవత్వము, ప్రబోధకము, ఉపదేశము, చారిత్రకము, రాజనీతి శ్రీకృష్ణుని ద్వారా తెలుసుకొని సనాతన ధర్మము యొక్క విలువలు పాటించి దైవము నందు పరమ విరహాశక్తిని పొంది ధన్యులై విశ్వమంతా బోధించిన ధన్యజీవులుగా పేరు పొందిన వారే ఈ 16,000 మంది గోపిక శ్రీ సతీమణులు. ఆధ్యాత్మిక తత్వవేత్తలు అనగా సనాతన ధర్మమును వివరించిన వారు, విశ్వ కళ్యాణము గావించిన వారే ఈ 16,000 మంది గోపికా స్త్రీలను సనాతన ధర్మము యొక్క సంపూర్ణము విధి విధానములను విశ్వమునకు వివరించి ధన్యులైనారు. మీకు మా విన్నపములు, మేము చేయు సహాయ నిధికి మీ వంతు సహాయముగా పేటీఎం ద్వారా ప్రతి ఒక్కరూ 5 రూపాయల విరాళములుగా ఇచ్చిన ఆ విరాళముల యొక్క మొత్తము హిందూ ధర్మ పరిరక్షణ వ్యక్తిత్వ పోరాట యోధులకు సహాయ నిధికి పంపించుచున్నాము. కావున ఈ విధానములో, ఈ మహాయజ్ఞములో భాగస్వామ్యులుగా హిందువులుగా మీ కర్తవ్యమును నెరవేర్చుకుందురని మిక్కిలి వినయపూర్వకముగా కోరుచున్నాము. అదే విధముగా ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ను సెలెక్ట్ చేసేసుకొని అన్ని గ్రూపుల వారికి షేర్ చేయగలరని కోరుకుంటున్నాము. ఈ వీడియో 5,000 వరకు వ్యూస్గా షేర్ కావాలని మా అభిప్రాయం. కావున మా మన్ననను, మా ప్రార్థనను మన్నించి తగిన సహాయ సహకారాలు అందించి ఈ మహాయజ్ఞమునకు మీ సహాయ సహకారములు అందించగలరని
మిక్కిలి వినయపూర్వకముగా కోరి ప్రార్థించుచున్నాను. జై శ్రీరామ్. భారత మాతాకు జై. సనాతన ధర్మపరులకు జై. హనుమాన్కు జై. తర్వాత మేము చేయు 3వ భాగమునందు మరికొన్ని ముఖ్య విషయములు సనాతన ధర్మము గురించి తెలియజేయుటకు ప్రయత్నించుచున్నాము. కావున అంతవరకు మీ యొక్క ఆర్థిక సహాయమునకు 1000 కళ్ళతో ఎదురు చూచుచున్నాము. థ్యాంక్ యూ టు ఆల్. షేర్ టు ఆల్.